జై శ్రీరామ్. భక్తులందరికీ సూచన, నిన్న మనం బ్రహ్మోత్సవాల కార్యక్రమంలో అధ్యయనోత్సవం అనేది ప్రారంభించుకున్నాం. రాత్రి మళ్ళీ ఈరోజు ఉదయం కూడా ఇప్పుడు అధ్యయనోత్సవం ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం కూడా అధ్యయనోత్సవం ఉంటుంది. మరి ఈ అధ్యయనోత్సవం పూర్తి చేసుకొని రేపటి నుండి అసలు కార్యక్రమం అంటే బ్రహ్మోత్సవంలో అంకురారోపణ, యాగశాల ప్రవేశము, విశ్వక్సేన ఆరాధన, అగ్నిమదనము ఇట్లాంటి కార్యక్రమాలతో మొదలుకొని చక్కగా ధ్వజారోహణ చేసుకోవడం, గరుడ హోమం చేసుకోవడం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి. ప్రతినిత్యం కూడా వాహన సేవలు ఉంటాయి. మరి ఈ వాహన సేవల్లో కూడా చక్కగా కోలాటం ఆడేవాళ్ళు కోలాటం ఆడడం, మంత్రపఠనం చేసేవాళ్ళు మంత్రపఠనం చేయడము, స్వామి సంకీర్తనలు చేసేవాళ్ళు సంకీర్తనలు చేయడం ఇత్యాది కార్యక్రమాలతో ఆహ్లాదంగా స్వామికి ఆనందం కలిగే విధంగా అందరం కూడా కలిసి ఆ యొక్క సేవా కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఈ యొక్క బ్రహ్మోత్సవాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరూ భక్తులు కూడా మనకు ఇక్కడికి వచ్చి స్వయంగా పాల్గొనేటువంటి అవకాశం ఉన్న వాళ్ళు వస్తారు. ఒకవేళ రానేని వాళ్ళకి అవకాశంగా ఏమిటంటే శ్రీమాత ట్రస్ట్ అనేవాళ్ళు చక్కగా మనకు ప్రతినిత్యం కూడా లైవ్ ఇస్తున్నారు ఈ కార్యక్రమాన్ని. వారి యొక్క ఛానల్ని మన యొక్క అన్ని గ్రూపులలో కూడా ఆ యొక్క లింక్ అనేది పెడుతున్నారు. తర్వాత ఆ యొక్క స్కానర్ అనేది ఒకటి పెడుతున్నారు. అది కనుక స్కాన్ చేసుకుంటే మీరు చక్కగా దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతినిత్యం జరిగే కార్యక్రమం మీకు ప్రతి నిమిషం కూడా లైవ్ విధానంలో మీకు అందరికీ కూడా చూపెట్టడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క సదవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోండి. ఈ యొక్క అవకాశాన్ని మరి మనకు ఆ స్వామివారే కల్పించారన్న భావన చేసుకొని అందరూ కూడా వచ్చి పాల్గొని, రాలేని వాళ్ళు ఈ యొక్క దూరదర్శని మాధ్యంగా అందరూ కూడా చూసి ఈ యొక్క స్వామి అనుగ్రహం పొందాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై శ్రీరామ్.